పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. నువ్వు చెప్పిన ఓడిండ్లే కానీ స్టోరీ స్టార్ట్ చేయరా. 3 years మామ, 3 years ఒక్కరు కూడా కాంటాక్ట్లో లేదు. ఏదో ఎరగదీసే వాళ్ళగా అందరికంటే ముందే పోయినావుగా మరి. మామ, సెకండ్ ఇయర్ రిజల్ట్ గుర్తున్నాయా? నాయి 2 పోయినాయి, నీ 2 వచ్చినాయి. ఎందుకు గుర్తులేవురా? అదే రోజు ఒక అమ్మాయి బస్ స్టాప్లో లైన్ వేసావు కదా. ఏ ప్రియా, కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ ర్యాంక్ అంటగా. ఏంటి డల్గా కూర్చున్నావు? నీ రిజల్ట్ ఏమైంది? నాదా 2 పోయినాయి. షెన్ను రిజల్ట్ ఏమైంది? 2 వచ్చినాయి. హే ప్రియా, కంగ్రాట్స్. మళ్ళీ సెమ్ టాపర్ నువ్వే అంట కదా, ఏంటి ఇంత డల్గా ఉన్నావు? షన్ను సబ్జెక్ట్స్ పోయినాయి కదా, అందుకే ఫీల్ అవుతుంది. ఏం కాదు కదా. ఏమోనే, మార్నింగ్ నుంచి నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు. బాగా ఫీల్ అవుతున్నాడేమో. వాడు ఫీల్ అవ్వడం ఏంటి, అస్సలు ఫీల్ అవ్వడు. ఏంది ఫీల్ అయ్యేది? ఒకసారి అటు చూడండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఎరా రిజల్ట్ చూసుకున్నావా? చూసుకున్నా, నా 2 వచ్చినాయి కదా. సాయంత్రం పార్టీ చేసుకుందాం. ఏంట్రా మార్నింగ్ నుంచి కాల్ లిఫ్ట్ చేయలేదు? ఓ అదే, నైట్ అంతా అఖిలతో ఫోన్ మాట్లాడి పొద్దున్న లేవలేకపోయాను. హాయ్. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? ఇడియట్. హే, నైస్ నేమ్. ఏ కాలేజ్? హే రవణ. హాయ్ రా గౌతమ్. నువ్వేంటి ఇక్కడ? నేనా, చిన్న పనుండి వచ్చారా. ఓహో. షాజా రా. అన్నా, అమ్మాయి ఎవరు? అదేరా, మన లక్ష్మీ పిన్ని ఉంది కదా, వాళ్ళ చెల్లి కూతురు. మనకు చెల్లి అవుద్దిరా. అన్నయ్య, నీ పేరేంటి? అన్నయ్య చెప్తా లేళ్ళు. బాగా తీరిందా? వాడికి అలాగే అవ్వాలి. మామ, ఆ రోజు గుర్తుందా నెక్లెస్ రోడ్లో రెస్టారెంట్కి వెళ్ళాము? ఓ ప్లాజా ప్లాజా ప్లాజా.
యా యా ఆ రోజు నువ్వు ప్రియ పక్కకి వెళ్ళారు కదా, ఏమైందిరా? కిట్టుకి ప్రపోజ్ చేశా. ఆ? కిట్టుకి ప్రపోజ్ చేశా. ఎప్పుడురా? మీ ఇద్దరు పక్కకి వెళ్ళారుగా అప్పుడు. ఇంత సీరియస్ చేసినవరా? షను టూర్ వేద్దామా? ఓకేరా, డన్. వైజాగ్ అయితే బాగుంటుందేమో. అన్నిటికీ తలుపడమేనా? ఈరోజు తను మౌన్ రాతాం రా. చెప్పండి, ఏం ఆర్డర్ ఇవ్వాలి? స్ప్రైట్. నాకు కూడా స్ప్రైటే. ఓకే, మీ ఇద్దరు మాట్లాడుతుండండి, తీసుకొస్తాం ఇద్దరండి. కిట్టు కిట్టు నీకో విషయం చెప్పాలి. అది చెప్పాక మన ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ చేయాలి. నాతో మాట్లాడుతూనే ఉండాలి. అది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఏమనుకోకు మరి. ఐ లవ్ యూ. తొందర ఏం లేదు, 1 వీక్ ఆలోచించుకొని నెక్స్ట్ వీక్ చెప్పా. తొందర ఏం లేదు, 1 వీక్ ఆలోచించుకొని. కిట్టు ఎందుకు నా 3 years కండిషన్ పెట్టింది? మన మంచి కోసమే కదా మామ, మన కెరియర్ కోసమే కదా. ఒకసారి ఆలోచించు. అసలు ఆ రోజు ఏం జరిగింది మా? Hey, once again. ఏంటి మూడోటయా? ఫ్రెండ్స్, మీకు విషయం చెప్తాను, చేస్తారు కదా? యా. నేను చెప్పింది చేస్తారు కదా కన్ఫర్మ్గా? ఎందుకు చేయము? చేస్తాం. ఏ మా మీద నమ్మకం లేదా? 3 years వరకు కలవద్దు, ఈవెన్ కాంటాక్ట్స్లో కూడా ఉండొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? వాట్? నేను మీతో కానీ, మీరు నాతో కానీ, మీరు మీతో కానీ ఎటువంటి కాంటాక్ట్లో ఉండొద్దు. 3 years తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్లో 2nd Feb 2016 మనం కలుద్దాం. ఆర్ యూ సీరియస్? ఇంకా ఎన్ని రోజులని ఇలా ఎంజాయ్ చేస్తాం? కెరియర్ గురించి ఆలోచించాలి కదా, కెరియర్ గురించి ప్లాన్ చేయాలి కదా. ఏరా, తను చెప్పింది కూడా కరెక్టే కదా. ఏమంటావు? ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ 3 years తర్వాత. ఏయ్, ఎక్కడికి రా? హే గౌతమ్, ఏయ్ గౌతమ్. ఆఫ్టర్ 3 years. మామ, కిట్టు పెళ్ళి అయి ఉంటుందంటవా? మనం చెప్పుకొని చేసుకోదురా. ఏమో, ఎవడికి తెలుసు. ఇంకెన్ని గంటలు మా? 6 గంటలు. 6 గంటలు అయితే అందరూ కలుసుకోవచ్చు. మామ, మన ఇద్దరం కలిసినట్టు కిట్టుకు చెప్పకే. అయితే
నువ్వు ముందే వెళ్ళు, నువ్వు వెళ్ళిన 5 నిమిషాలకి నేను వచ్చేస్తాను. ఓకే మామ, ఓకే ఓకే మామ, ఓకే డన్ డన్ మామ. హే గౌతమ్, ఏ ప్రియా, ప్రియా చాలే ఆపు. రాత్రి నోషన్ సిట్టింగ్ చేశారుగా, నాకు తెలుసు. హే హాయ్ ఫ్రెండ్స్, 3 years అయింది చూసి. చాలే నటించింది, ఇంకా ఆపు. లీక్ చేసేసావా? హే కిట్టు, కిట్టు, హే వెయిట్, ఎలా ఉన్నావే? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నా? నేను బాగున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నావు. హాయ్ గౌతమ్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. హే ఫ్రెండ్స్, అన్నయ్య డ్రాప్ చేయడానికి వచ్చాడు. వెంటనే బై చెప్పేసి వస్తాను. వెంటనే వస్తా మళ్ళీ. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. కిట్టు ఏదిరా? వాళ్ళ అన్నయ్య వెయిట్ చేస్తున్నాడంటే బాయ్ చెప్పడానికి వెళ్ళింది. ఓ ప్రియా, ప్రియా ఏమైంది? ఏమైందిరా? ఏమైంది? ఏమైందిరా? రే ఏమైంది? ఏమైందిరా? రే కిట్టు, రే ఏమైంది చెప్పు, చెప్పరా. అరే ఏమైంది? ఫ్రెండ్స్ ఆఫ్ ఫర్ ఎవర్ అన్న మాటకి నేను న్యాయం చేయలేకపోతున్నా. ఫ్రెండ్స్ నాట్ ఫర్ ఎవర్ అని వెళ్ళిపోతున్నా. ఎవరూ చూడనంత దూరంగా వెళ్తున్నా. నాకు క్యాన్సర్ అని 3 years బ్యాక్నే తెలిసింది. నేను బాధపడుతూ కన్ను మూస్తే మీరు ఎక్కడ భరించలేరు అని మీతో 3 years ప్రామిస్ వేయించుకున్నా. ఎందుకు అంటే
నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలని లేదు, అలానే మిమ్మల్ని బాధ పెట్టాలని లేదు. అందుకే చెప్పకుండా వెళ్ళిపోతున్నా. సారీ ఫ్రెండ్స్. నేను నిజం, నా రాక నిజం, ఈ లెటర్ నిజం, మన స్నేహం నిజం. రేపు ఈ నిజాన్ని అందరికీ చెప్పి నన్ను అబద్ధం చెయ్యకండి. నేను మీకు ఇచ్చిన ప్రామిస్ కోసం వచ్చా, చివరి చూపు కోసం వచ్చా, మీకోసం వచ్చా. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. మన ఫ్రెండ్షిప్ ఇలానే కంటిన్యూ చేయండి. ప్లీజ్ ఏడుస్తూ నన్ను దూరం చేయకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఐ మిస్ యూ ఫ్రెండ్, ఐ మిస్ యూ ఫ్రెండ్.